ఏమండి? ప్రసాదం తీసుకోండి. ఇవాళ మన పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయించాను. అవును, నాకు తెలియక అడుగుతాను. మన పేరు మీద అర్చన చేయించాను అంటున్నావు. నీకు నాకు ఏమిటే సంబంధం? ఏం సంబంధం అన్నది అది ఎంత పవిత్రమైనది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. పరిచయం ఉన్న ప్రతి ఆడది ఇలా పవిత్ర బంధం అంటూ నెత్తినెక్కేస్తే ఏ మగాడికి మనశ్శాంతి ఉండదు. అందులోనూ మీలాంటి తిరగాసు లెక్కలేని మగాడికి అసలే మనశ్శాంతి ఉండదు. మీరు కాదన్నా లేదన్నా నా మనసులో మాత్రం మీకెప్పుడు ఉన్నత స్థానం ఉంటుందండి. ఎందుకో తెలుసా? మనస వాచ కర్మేణ ఆడది ఒక్క మగాడికి అంకితం అవుతుంది. అమ్మో, ఈ లెక్క పెద్ద లెక్కేనాడు. తీవ్రతలాగా మాట్లాడకు, నాకు అన్నీ తెలుసు. కాకపోతే నేను వెర్రివేధవని గనక నేను వేసే వేషాలన్నీ అందరికీ కనపడిపోతాయి. నువ్వు తెలివైన దాని గనక తెర వెనకే నడిపిస్తుంటావు నాటకాలు. ఏమిటండి మీరనేది? చాలు, నాకు అన్నీ తెలుసు. పైకి నా కోసమే అనాథనైపోయినట్టు అందరినీ నమ్మిస్తూ ఆ భీమరాజు గారిని నువ్వు ఇంటికి పిలిపించుకుని చేస్తున్న లీలలన్నీ నాకు తెలుసు. అంత మాట అనొద్దండి. తోడబుట్టిన మనిషిలాంటి అతని గురించి తప్పుగా అనకండి. మహాపాపం. రంకు బయటపడే వరకు అందరూ తోడబుట్టిన వాళ్ళే, అందరూ పతివ్రతలే. ఆ భీమరాజు గారితో నువ్వు వాడుతున్న రాసక్రియలన్నీ నాకు తెలుసు. దేవత లాంటి ఆ తల్లికి నాకు తప్పుడు సంబంధం అంటగట్టి నువ్వు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? అమాయకురాలైన ఆడదాని బతుకుతో ఆడుకుని అవసరం తీరాక వదిలేయటమే కాకుండా అన్యాయపు నిందలు మోపుతావా? ఇలాంటి వాడిని ఏం చేసినా పెద్ద మనిషిని పట్టు కొడతావా? వీడి పెద్ద మనిషా? పేదలను దోచుకుతున్నట్టుగా కాకుండా సీతమ్మ లాంటి మహాతల్లి శీలాన్ని దోచుకుని తాళి కట్టమని అడిగితే ఆమెకు తప్పుడు సంబంధాలు అంట కడుతున్నాడు. ఇలాంటి పశువు మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదు. భీమరాజు నిన్ను ఏమీ చేయలేవురా, కానీ నేను మాత్రం ఒక పని చేసి తీరుతాను. ఏదో ఒక రోజు నీ చేత ఈ సీతమ్మ మెళ్ళలో తాళి కట్టిస్తాను. లేదా నా పేరు భీమరాజే కాదు, అసచెల్లెమ్మ. చూద్దానికి మకుటం లేని మహారాజు ఎవరు? ఎవరు వీధిలో నడుస్తుంటే ఈ రాజ్యంలోని ప్రజలంతా మరొయ్య వచ్చినట్టు వణికిపోతారు. ఎవరు వెళితే తప్ప ఈ ఊళ్ళో దేవుడికి కూడా హారతి ప్రసాదాలు ముట్టవు. తమరొస్తేనే తప్ప. ఎవరి వల్ల ఈ ఊరికి దేశపటంలో గుర్తింపు వచ్చింది? పేరు మీద. అలాంటి నన్ను ఒక ఆడదాని ముందు నలుగురిలో పబ్లిక్ గా చొక్కా పట్టుకుని కొట్టబోయాడు అంటే అది నాకెంత అవమానం. ఇంత అవమానం జరిగాక నేనేం చెయ్యాలి? దానికి చాలా లెక్కలు ఉన్నాయండి. ఒక లెక్క ఏంటంటే వెళ్ళి వాడు కాళ్ళెట్టుకోవడం, రెండో లెక్క ఏంటంటే ఉరేసుకోవడం. అందులో మీకు ఏది వీలుగా ఉంటే అది నేను. కైలాసం ఆపు నీ పరిహాసం. నన్ను కొట్టబోయిన వాడిని పైకి పంపడం మానేసి నేనెందుకు చావాలి? ఆ పైకి పంపే పని జరగదేమోనని జరిగే పని నేను. ఆపు. ఈ రామరాజు తలుచుకుంటే ఈ రాజ్యంలో జరగని పని అంటూ లేదు. ఒకడెక్కడ ఉండాలన్నా పాడెక్కి పోవాలన్నా నా ఇష్టాయిష్టాల మీద జరుగుతుంది. గోవిందు అయ్యా, ఆ భీమరాజు గారిని మద్దతు చేయడమే నీ జీవిత జయంగా పెట్టుకో. అవసరమైతే మన వాళ్ళ 10 మందిని తీసుకెళ్ళి. అలాగే, వెళ్ళు.
ఏమిటో అజయ్, ఏం జరిగింది? మంచితనాన్ని ఓర్చుకోలేదు బాబు లోకం. ఎప్పుడు అణగదొక్కేయాలనే చూస్తుంది. దేవరాజు మంచితనాన్ని భరించలేని ఆ రామరాజే ఈ పని చేయించాడు. ఇలా అర్థం నేను ఇస్తాను. మీకెందుకు బాబు శ్రమ? పర్వాలేదు బాబు. బాబు భీమరాజు, భీమరాజు, ఇదిగో ఈ పళ్ళరసం తీసుకో. బాబు గారు మీరు ఏ నేను ఇవ్వకూడదా? అదే మాట బాబు. దేవుడే వచ్చి ప్రసాదం ఇస్తానంటే వద్దనే భక్తుడు ఉంటాడా? చాలే మాటలు, తీసుకో. రాజయ్య, బాబు భీమరాజుని మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే బాబు. ఈ మాత్ర వేసుకో. ఎందుకు? జ్వరం రాకుండా ఉండటానికి. వచ్చినా నీ చేయి తగిలితే పారిపోతుందిలే. రాజు, నీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. దేనికి? నా పరీక్ష ఫీజు నువ్వు కట్టినందుకు. నేను కట్టిన ఫీజుకు బదులుగా నువ్వు సేవలు చేసేసావు. దానికి దీనికి చెల్లు. అవును, నేను ఎవరినని ఎందుకు నాకు ఇలా సేవలు చేస్తున్నావు? ఆ జవాబు నీ మనసుని అడుగు, చెప్తుంది. అడిగాను. ఏమని చెప్పింది? ఎలా చెప్తాను?